రజకుల ఆత్మగౌరవ మహాసభ ఈ నెల 25వ తేదీన జరగనుందని కృష్ణా జిల్లా రజక జనసేవా సంఘం అధ్యక్షులు కొల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభ ద్వారా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలియజేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రజకుల ఆత్మగౌరవ మహాసభ పోస్టర్ని ఆవిష్కరించారు. అనంతరం కృష్ణా జిల్లా రజక జనసేవా సంఘం అధ్యక్షులు కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రజకుల ఆత్మగౌరవ మహాసభ జరగనుందని తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్యను ఈ సందర్భంగా సత్కరించనున్నామని వివరించారు. ఈ మహాసభకు పలువురు రాష్ట్ర మంత్రులు విచ్చేస్తున్నారని తెలిపారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కృష్ణా జిల్లాలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపైన బసవరాజు సారయ్య గారు మంత్రి గారిని అలాగే జిల్లా మంత్రి గారు సారథి గారి దృష్టికి తీసుకెళ్తూ రజకుల మంత్రి అయినటువంటి బసవరాజు సారయ్య గారికి ఘనంగా సన్మానించడానికి జరుగుతుంది. కాబట్టి కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో రజకులు ఎన్నో సమస్యలపై ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలన్నీ కూడా ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ఇళ్ల స్థలాలు. దూర ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉంటున్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించమని ముఖ్యమంత్రి గారు చెప్తే వారు వెంటనే స్పందించి కృష్ణా జిల్లా గారికి ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది. దాన్ని వెంటనే స్పందించి రజగుర్తుపై ఆధారపడిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించమని ప్రధానమైన డిమాండ్. అలాగే ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. బీట్రూట్ రసం తాగితే శారీరక శక్తి మెండుగా ఉంటుందని తెలిసినా చాలామంది బీట్రూట్ని దగ్గరికి రానేరు. బహుశా ఎర్రగా కనిపించే దాని రంగు నచ్చకపోవటం వల్ల కావచ్చు. అయితే మిగతా వాళ్ల సంగతేమో కానీ గాయకులు, ఈతగాళ్లు, పర్వతారోహకులు మాత్రం బీట్రూట్ రసాన్ని తప్పక తాగాలి. శరీరంలో నైట్రిక్ ఆమ్లం స్థాయిని పెంచేందుకు బీట్రూట్ సాయపడుతుంది. దీనివల్ల కండరాలు బాగా పనిచేస్తాయి. ఆక్సిజన్ అవసరం అంతా ఎక్కువగా ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ సాధనకై ఈ నెల 25న టీడీపీ మహాధర్నా. హాజరు కానున్న పార్టీ అధినేత చంద్రబాబు. ధర్నాను విజయవంతం చేయాలన్న నేతలు. ఐటీఐని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వంపై మండిపడ్డ ఎన్జీఓ నాయకులు. ఐటీఐ రంగాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచన. విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో జాప్యానికి నిరసనగా ఎస్ఎఫ్ఐ ధర్నా. రెవెన్యూ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి నాయకులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.